ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోని ఒక అపూర్వ ఘట్టంగా అభివర్ణించబడి 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత భారీ వ్యయంతో రూపొందించింది. శాసనసభ వేదికగా గౌరవనీయ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ మొత్తం విలువ అక్షరాల 3,32,000 కోట్ల రూపాయలు. ఎంతటి భారీ అంకెలను గతంలో ఏ ప్రభుత్వం కూడా బడ్జెట్ రూపంలో ప్రవేశపెట్టలేదని, ఇది రాష్ట్ర అభివృద్ధికి ఒక దిక్సూచి అని పాలకపక్షం గర్వంగా చెబుతుంది. అయితే కాగితాల మీద కనిపిస్తున్న ఈ అంకెల వెలుగులు రాష్ట్ర యంత్రాంగాన్ని నడిపించే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు విశ్రాంత పెన్షనర్ల జీవితాల్లో మాత్రం ఆశించిన వెలుగులను నింపలేకపోయాయి. రాష్ట్రం ఎంత భారీ బడ్జెట్‌ను కేటాయించినప్పటికీ తమ ప్రాథమిక ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభించలేదని వారంతా తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ బడ్జెట్ ప్రసంగంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు, పాత బిల్లులు చెల్లింపులు మరియు కొత్త వేతన సవరణకు సంబంధించి ఏవైనా సానుకూల నిర్ణయాలు వెలువడతాయని వారు ఆతృతగా ఎదురుచూశారు. అందులో ప్రధానంగా 30% మధ్యంతర భృతి ప్రకటిస్తారని, తద్వారా పెరిగిన నిత్యావసరాల ధరల నుండి తమకు కొంత ఉపశమనం లభిస్తుందని వారు భావించారు. కానీ బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత వారికి కేవలం నిరాశే మిగిలింది. అలాగే పీఆర్సీ నియామకం వంటి కీలకమైన అంశాలపై కనీస ప్రస్తావన కూడా లేకపోవడం వారి ఆగ్రహానికి కారణమైంది. ఎన్నికల సమయంలో తమకు అండగా ఉంటామని, అధికారంలోకి రాగానే సమస్యలన్నీ తీరుస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఉద్యోగ సంఘాలు బాహాటంగానే విమర్శిస్తున్నాయి. అలాగే మరింత లోతుగా పరిశీలిస్తే 12వ పీఆర్సీకి సంబంధించి ఆర్థిక కేటాయింపులు అసలు బడ్జెట్‌లో లేకపోవడం పెద్ద చర్చకు దారితీసింది. నిజానికి 2023 జూలై 1వ తేదీ నుంచి 12వ పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు దానికి సంబంధించి కనీసం ఒక చైర్మన్‌ను కూడా ప్రభుత్వం నియమించకపోవడం ఉద్యోగ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. సాధారణంగా కొత్త వేతన సవరణ కమిషన్ అమలు చేసే ప్రక్రియ ఆలస్యమైనప్పుడు ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు మధ్యంతర భృతి ఇస్తుంటారు. అయితే బడ్జెట్ కేటాయింపుల్లో ఈ ఐఆర్ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం చూస్తుంటే ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తుందనే భావన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో స్టేట్ టీచర్స్ యూనియన్ ఎస్టీయూ వంటి సంఘాలు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నాయి. కేవలం అంకెలు చెప్పడం కాకుండా క్షేత్రస్థాయిలో ఉద్యోగుల జోబిల్లోకి ఎంత అందుతుందో స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరో ప్రధాన సమస్య పెన్షన్ విధానం. గత ఎన్నికల ముందు ప్రస్తుత ప్రభుత్వం కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మరియు గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కంటే మెరుగైన ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసానిచ్చే పెన్షన్ విధానాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చింది. కానీ ఈ భారీ బడ్జెట్‌లో పెన్షనర్ల ఆశలను ప్రతిబింబించేలా ఎలాంటి ప్రతిపాదనలు లేవు. దీంతో పాటు సుమారు 35,000 కోట్ల రూపాయల మేర పెండింగ్ బిల్లులు, పీఎఫ్, మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్‌లు వంటివి పేరుకుపోయాయి. ఈ బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం ఒక కాల పరిమితిని నిర్ణయించకపోవడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. తమ కష్టార్జితమైన నిధులు తమకు అందక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని, కుటుంబ అవసరాలకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో పాదయాత్రలు మరియు ఎన్నికల ప్రచార సభల్లో స్వయంగా పాల్గొని ఉద్యోగుల పక్షాన నిలబడతామని హామీ ఇచ్చారు. మెరుగైన పీఆర్సీ, కరువు భత్యం, సకాలంలో చెల్లింపు మరియు సంవత్సరాలుగా పేరుకుపోయిన పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ వంటివి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర బడ్జెట్ పరిమాణం 3,32,000 కోట్లకు చేరిన తరుణంలో అందులో కొంత శాతాన్ని తమ సమస్యల పరిష్కారానికి కేటాయించడం ప్రభుత్వానికి పెద్ద భారమేమీ కాదని ఉద్యోగులు వాదిస్తున్నారు. అతిపెద్ద బడ్జెట్ అని గొప్పగా చెప్పుకోవడం కంటే ఆ బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి వెన్నెముకగా ఉన్న ఉద్యోగ వర్గానికి ఎంత మేలు జరిగింది అనేది ముఖ్యమని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి వెంటనే పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేసి 6 నెలల గడువులోగా నివేదిక తెప్పించి అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుచున్నాయి. తక్షణ ఉపశమనంగా 30% ఐఆర్ ప్రకటించాలని, అలాగే డీఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య ఉండే ఈ దూరం రాష్ట్ర పరిపాలనపై ప్రభావం చూపకముందే సీఎం గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అందరూ ఆశిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగుల మనోభావాలను గౌరవించి వారి ఆర్థిక భద్రతకు హామీ ఇవ్వడమే ఈ బడ్జెట్‌కు అసలైన
సద్దకత అని ప్రజలు భావిస్తున్నారు.